ఒడిశాలో చార్టర్ ఫ్లైట్ కుప్పకూలింది. ఒక్కసారిగా కిందకు దిగడంతో ఘటన జరిగింది. ఘటన సమయంలో ఫ్లైట్లో 4 ప్రయాణికులు 2 సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులు సిబ్బంది గాయాలతో బయటపడ్డారు. భువనేశ్వర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని జల్దా దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం ఎలా ఉంది? దాదాపు మనకు ఏదైతే కొద్దిసేపటి క్రితము ఏదైతే ఒడిశాలో జరిగినటువంటి రెండవ ఘటన, దాదాపు మనకు ఏదైతే అంతర్జాతీయ బిజు పట్నాయక్ సంబంధించినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ కి సంబంధించింది మర్చిపోకముందే మరొకసారి ఇది ఇక్కడ ఏదైతే ఇక్కడ రూర్కెలా నుంచి భువనేశ్వర్ కి వెళ్తున్నటువంటి చార్టెడ్ ఫ్లైట్ కి సంబంధించినటువంటిది. ఇందులో దాదాపు 7 మంది ఉన్నారు అన్నటువంటిది ప్రాథమిక సమాచారము. ఇందులో ఎవరైతే పైలట్, తర్వాత 6 మంది ప్రయాణికులు ఎవరు ఎక్కడి వాళ్ళు అన్నది మాత్రం పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రమే వారికి చాలా తీవ్రమైనటువంటి గాయాలతో అంటే ఒక్కసారిగా ఏదైతే మనకు ఒడిశాకు సంబంధించినటువంటిది రూర్కెలా నుంచి భువనేశ్వర్కి వెళ్తున్నారు. దాదాపు టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపట్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. చార్టెడ్ ఫ్లైట్ కి సంబంధించినటువంటిది. దాదాపు తరచుగా కూడా మనము ఏదైతే అంటే ఇక్కడ ఫ్లైట్స్ లో ఉన్నటువంటి విమానాల్లో ఉన్నటువంటిది ఏదైతే సాంకేతిక లోపమా అన్నది మాత్రం ఇప్పటి వరకు కూడా తెలియట్లేదు. కానీ ఖచ్చితంగా గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఫ్లైట్స్ కి సంబంధించినటువంటి యాక్సిడెంట్స్, ఫ్లైట్స్ లో చార్టెడ్ ఫ్లైట్స్ లో ప్రయాణం చేయాలంటే కూడా చాలా భయపడుతున్నటువంటి ప్రజలకు ఇప్పుడు మరొకసారి ఒడిశాలో ఏదైతే భువనేశ్వర్ దగ్గర జరిగినటువంటి ఫ్లైట్ మాత్రము ఇందులో ప్రస్తుతానికి దాదాపు 6 మంది తీవ్రంగా గాయపడ్డారు అన్నటువంటిది. ఇవి ఏదైతే టేక్ ఆఫ్ అయినటువంటి సమయంలో ల్యాండ్ అంటే ఏదైతే కొంత సాంకేతిక లోపము ముందుగానే సమాచారం అందింది, అంత లోపలనే ల్యాండ్ అవ్వడానికి ట్రై చేశారు, కానీ అంత లోపలనే కుప్పకూలింది అన్నటువంటిది. అక్కడ ఏదైతే రెస్క్యూ టీమ్ దాదాపు 3 రెస్క్యూ టీం కూడా అక్కడికి సంబంధించిన బృందాలు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎవరైతే గాయపడినటువంటి వారికి భువనేశ్వర్ కి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడము ఒకవైపు జరుగుతుంది. కానీ ఈ ఘటన చోటు చేసుకోవడానికి ముఖ్యంగా కారణం అంటూ కూడా ఇప్పటి వరకు కూడా తెలియలేదు. కానీ ఏదైతే ఇక్కడ సంబంధించినటువంటిది ఒడిశా ఈ ప్రాంతంలో వెదర్ మాత్రం కొంత ఇప్పుడు ఉన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రము అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా వెదర్ కండిషన్ సరిగ్గా లేదన్నది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.